శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు తీపి చేదు విషమా అనే కథతో మీ ముందుకొచ్చాను. ప్రజలు షుగర్ జబ్బుతో పడుతున్న అవస్థల గూర్చి వ్రాసిన కథానిక. మరి కథలోకి వచ్చేద్దామా? తీపి చేదు విషమా కథానిక. రచన పఠనం విజయలక్ష్మి. యాండి, ఆ డ్రింక్ సీసా ఎందుకు కొని తెచ్చారు? మనిద్దరికీ అది తాగే యోగం లేదు కదా అంది భర్త తెచ్చిన డ్రింకు సీసా వైపు చూస్తూ సత్యవతి. నేను కొనలేదే, ఆఫీసులో ఎవరో ఇస్తే వద్దనడం ఎందుకని తెచ్చాను అంటూ మూత తీసి కాస్తంత డ్రింకు నోట్లో పోసుకున్నాడు రాజశేఖర్. అదేమిటండి అలా తాగిస్తున్నారు? లోపల షుగర్ ఫ్యాక్టరీ రన్ అవుతోందని తెలిసి కూడా ఏమిటా పని అంటూ గభాల్న రాజశేఖర్ చేతిలోని డ్రింకు సీసా లాక్కొని గబుక్కన ఒక గ్లాసుడు డ్రింకు నోట్లో ఆత్రంగా పోసేసుకుంది సత్యవతి. అయ్యో అయ్యో, నీ అమ్మకడం మాడా, ఏమిటే నన్ను అలా అని ఏకంగా సగం డ్రింకు తాగేశావు? నీకు లేదా ఏంటి ఫ్యాక్టరీ? నన్ను నిమిషానికోసారి భయపెట్టి చంపుతున్నావు. అయినా మరీ నోరు కట్టేసుకోక్కర్లేదు, అప్పుడప్పుడు కాస్త స్వీటు లోపలికి వెళ్ళినా ఏమైపోదు అన్నాడు మళ్ళీ రాజశేఖర్. ఏం కాదు, అలానే మా మేనత్తగారి కోడలు తమ్ముడు తోడలుడు అప్పుడప్పుడు స్వీటు తీసుకోవచ్చంటూ షుగర్ 400 ఉన్నా తినడం మొదలెట్టాట. ఇంకేముంది, అదిగో హాస్పిటల్లో ఉన్నారట. 4 రోజులు వేధవ బాధ ఎందుకు, తినడం బాధపడ్డం ఎందుకు అంటూ నిట్టూర్చింది సత్యవతి. రాజశేఖర్ సత్యవతులు 60 సంవత్సరాలు నిండిన జంట. 1-2 ఏళ్ల క్రితం రాజశేఖర్కి షుగర్ జబ్బు వచ్చిందని నిర్ధారణ అయింది. దాంతో ఇద్దరు కంగారు పడ్డారు. ఏమండి, షుగర్ జబ్బు అంటే చాప కింద నీరు లాంటిదిటండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ఇదివరకుట్లా స్వీట్లు డ్రింకులు లాగించేయడానికి లేదు, నోరు కట్టుకోవలసిందే అంది సత్యవతి బాధగా. అవునే బాబు, నేనేం తిన్ను, జాగ్రత్తగానే ఉంటాను అన్నాడు రాజశేఖర్. జాగ్రత్తగానే ఉంటాను అన్నాడు రాజశేఖర్. వారం రోజులు మూతి కట్టుకుని ఉన్నాడు. ఆ తరువాత జీవితం దుర్భరం అనిపిస్తోంది రాజశేఖర్కి. సత్య, కొంచెం పంచదార వెయ్యవే కాఫీలో, మరీ దారుణంగా ఉట్టి కాఫీ తాగలేకపోతున్నానే అన్నాడు రాజశేఖర్. ఏమండి, బతుకుంటే బలుసాకు తినొచ్చు, మీకు నేను తీపి మాత్రం వెయ్యను అంది సత్యవతి. అసలే స్వీట్లంటే పిచ్చి, అలాంటిది చూస్తూ ఎలా ఉండను, అప్పుడప్పుడు తింటే ఏమైపోదు అన్నాడు రాజశేఖర్ దీనంగా ముఖం పెట్టి. కొంచెం వేసుకుంటే పర్వాలేదే అన్నాడు మళ్ళీ రాజశేఖర్. మందు బిళ్ళ ఎంత ఉంది చెప్పండి, అది లోపలికెళ్ళి ఎంత పనిచేస్తోంది? ఏది అంతే అంది ఖరాఖండిగా సత్యవతి. రాజశేఖరానికి మనోవిచారం పట్టుకుంది. షుగర్ ఉన్నా వాళ్ళు అందరూ షుగర్ ఉంది ఏమీ తినకూడదని చెప్తుంటే పెద్ద ఏముందిలే అనుకున్నాడు. తనదాకా వస్తే గాని తగువ తీరదని అది ఎంత బాధో తెలిసొచ్చింది. భోజనం చేసిన వెంటనే ఆకలి మండిపోతుంది. మళ్ళీ సత్య ఆకలిస్తోంది అంటే సత్య కస్సం అంటుంది. ఇప్పుడే కదూ అన్నం తిన్నారు అంటుంది. అదేం పాపము, డాక్టరు కప్పు మిల్స్ తీసుకోమన్నాడు, 2 కూరలు ఎక్కువ పెట్టుకు తినండి అంటాడు. అన్నంలోకి తగినంత తినగలం కానీ అన్నానికి రెట్టింపు కూర ఎలా తినేస్తాం? పోనీ ఏ పళ్ళో తిందామంటే అందులో రారాజు లాంటి పళ్ళన్నీ నిషిద్ధం. అసలు మామిడి పండు తినకపోతే అదేం జన్మ? పోన్లే సపోటా తిందామంటే అబ్బే తినకూడదంటారు. పోనీ సీతాఫలం, అబ్బో దాంట్లో చాలా షుగర్ ఉంటుంది, పళ్ళల్లో ఫ్రక్టోజ్ ఉంటుంది, అందుకే దానివల్ల షుగర్ బాగా పెరిగిపోతుంది. యాపిల్ ఒక చెక్క తినండి, జాంపండు తినండి, బొప్పాయి తినండి, మిల్లెట్స్ తినండి, రైస్ మానేయండి అంటూ డాక్టర్లు కనీసం ఎంతో ఇష్టమైన కూల్ డ్రింక్ కూడా తాగదని చెప్తున్నారు. ఏం కర్మ ఇదంతా? షుగర్ వచ్చిన దగ్గర నుంచి యూట్యూబ్లో మీకు షుగర్ ఉందా? అయితే ఏమేం తినకండి, తింటే మీకు మూడినట్లే అంటూ థంబ్నెయిల్స్ ఉన్న వీడియోలన్నీ చూడడం మొదలెట్టేశాడు రాజశేఖర్. అందరూ ఒకలా చెప్పరు. మీ HbA1c ఎలా ఉందా? అయితే మీ పని అయిపోయినట్టే అని ఒక డాక్టర్ అంటాడు. HbA1c గురించి కొత్త రూల్స్ వచ్చేశాయి అంటూ అందరూ చెప్పిన దానికి కొంత భిన్నంగా ఒక డాక్టరు. అసలు ఫాస్టింగు 70కి మించరాదు అని ఒకరంటారు. మీకు 50 ఏళ్ల వయసుందా? అయితే 90కి తక్కువ కాకుండా ఫాస్టింగ్ షుగర్ ఉంచుకోవాలి అని ఒక డాక్టర్ అంటాడు. రాగి ముద్ద తినండి అని ఒకరు, బ్రౌన్ రైస్ తినండి అని మరొకరు, మిల్లెట్స్ తినండి, వైట్ రైసు పూర్తిగా మానేయండి అని ఒకరు, నా బ్రేక్ఫాస్ట్ చూడండి అంటూ ఒక ప్లేటులో 2 ఖర్జూరాలు, 2 వాల్నట్లు, 4 బాదాలు, బాదాం పలుకులు, 2 కీరా దోసకాయ ముక్కలు చూపించి వాటిని 1 గంట సేపు తింటున్నట్లు యాక్షన్ చేసి నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అని చూపించే సెలబ్రిటీలు. అదేమిటో మనుషులు చూస్తే నిగనగలాడుతూ ఉంటారు. రోజు నిజంగా ఇవే తింటారా? వాటితో కడుపు నిండుతుందా? ఇకపోతే మధ్యాహ్నం కొర్రబియ్యం అన్నం, వెజిటబుల్ సలాడ్సు, పన్నీరు కూర, అదిగో ఆకుకూర పప్పు చూడండి అని చూపిస్తారు. నిజంగా అవి తినాలని అనిపిస్తుందా?
అయ్యో, పూర్వకాలంలో వరి పంట పంటక జొన్నలు, గంట్లు, రాగులు, సజ్జలు, అరిగెలు వండుకు తింటూ రుచి పచి లేదు, హాయిగా కాస్త వరి అన్నం దొరికితే బావుండునని అర్రులు చాచేవారు. వరి అన్నం డబ్బున్న వాళ్ళకే పరిమితం అప్పుడు. అలాంటిది బాగా ఎరువులు వేసి పురుగుల మందులు కొట్టి బోలెడంత వరి పంట పండించేస్తుంటే ఇప్పుడేమో వైట్ రైస్ తినకండి, జొన్నలు, గంట్లు, అరిగెలు తినండి, రోజు రాగిజావ తాగండి అని ఇప్పుడు అంటున్నారు. ఏమిటో ఈ ప్రపంచం ఇలా తయారవుతోంది. ఏ ఆసుపత్రి దగ్గర చూసినా కిటకిటలాడే జనం, ఏ రోడ్డు మీద చూసినా జనం, ఏ గుడి దగ్గర చూసినా జనమే. పూర్వం తిందామంటే తిండి లేదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయంటే రోగాల పేరుతో తినకూడదు. తెల్లవారి పాల ప్యాకెట్లో కల్తీ మొదలు పాలు కల్తీ, నీళ్లు కల్తీ, కూరగాయలు కల్తీ, ఉప్పు కల్తీ, పప్పు కల్తీ, ఇక షుగరేం కర్మ, శరీరం అంతా రోగాలమయం. ఈ మధ్య మీ గట్టి హెల్త్ని ఇలా కాపాడుకోండి అంటూ అది కూడా చెప్తున్నారు. పూర్వపు తరవాణి కుండలు మళ్లీ వెలిసాయి. సద్దన్నం తినండి, సద్దన్నం తినండి, సుఖంగా ఉండండి నినాదం మొదలైంది. రిటైరే ఖాళీగా ఉంటున్న రాజశేఖరం యూట్యూబ్లో వచ్చే ఆరోగ్య వీడియోలన్నీ చూడడం మొదలుపెట్టాడేమో. అతనికి బుర్రెక్కి పిచ్చెక్కి లేని రోగాలన్నీ తనకే వచ్చేసాయేమో అనిపిస్తోంది. ఏమిటో కొంతమంది 400 షుగర్ ఉన్నా ఆ గాడిద గుడ్డ అదేం చేస్తుందంటూ ధీమాగా ధైర్యంగా మాట్లాడుతుంటారు. అదేం కర్మో, తనకి ఎందుకో ఇంత భయం తెలీదు. దానికి తోడు ఈ సత్యవతి ఒకటి 24 గంటలు షుగర్ ఉందని గుర్తు చేస్తూ తనని మరీ భయపెట్టి చంపుతూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు రాజశేఖర్. చాలామంది డాక్టర్సు రోగాల గురించి వీడియోలు చేయడం, ఆపరేషన్ల దగ్గర నుంచి లైవ్లో చేసి చూపిస్తుంటే ఒక పక్క ఉత్సుకత, మరొక పక్క భయం. అయినా చూడడం మానడు రాజశేఖరం. 2 నెలల క్రితం సత్యవతి ఎందుకో కాస్త డల్గా ఉంటోంది. తెల్లారింది మొదలు నోరు కట్టకుండా ఏదో ఒకటి మాట్లాడే సత్యవతి ముభావంగా ఉంటుంది. ఇది వరకులా ఏం కూరండను, పులుసు పెట్టమంటారా అంటూ అడిగే మనిషి ఏమీ అడగకుండా ఏదో మొక్కుబడికి వండినట్లు అన్నం కూర వండి పడేస్తుంది. అస్తమానం పడుకునుంటోంది. సత్య, కాస్త కాఫీ పెడతావా అంటే విసుక్కుంటోంది. ఏంటి సత్య, ఎందుకలా ఉంటున్నావని అడిగితే అప్పుడు చెప్పింది. ఏమండి, నాకు చాలా నీరసంగా ఉంటోందండి, భోజనం చేసిన ఆకలేసేస్తున్నట్లు ఉంటోందండి అంది దీనంగా. అయితే పద ఆసుపత్రికి వెళ్దాం అన్నాడు రాజశేఖర్. ఆ ఆసుపత్రికి ఎందుకండి, నాకు ఆ షుగర్ ఏదో తగిలినట్లే ఉంది, ఊరిలో ఒకసారి షుగర్ టెస్ట్ చేయించేసుకుంటే సరి అంది. సరేనంటూ బ్లడ్ టెస్ట్ చేయించేసరికి ఏముంది, 350 షుగర్ ఉంది. అమ్మ బాబోయ్, అది సంగతి, అందుకే ఇంత నీరసంగా ఉంటుంది కాబోలు అంది కాస్త ఆందోళనగా సత్యవతి. మన్నాడు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాడు రాజశేఖర్. అక్కడ మరలా బ్లడ్ టెస్ట్ చేసి మీకు షుగర్ ఏం లేదమ్మా అన్నాడు నవ్వుతూ డాక్టర్. ఆశ్చర్యపోయారిద్దరూ. అదేంటి డాక్టర్ గారు, మా ఊరిలో టెస్ట్ చేయించుకుంటే షుగర్ 350 ఉందన్నారు అన్నాడు ఆశ్చర్యంగా రాజశేఖర్. డాక్టర్ మరలా గ్లూకోమీటర్ తెచ్చి టెస్ట్ చేయించాడు. అది నార్మలే వచ్చింది. ఇదేదో చాలా విచిత్రంగా తోచింది డాక్టర్కి. మీరు మరలా రేపు ఉదయాన్నే రండమ్మా అని పంపేశాడు. మన్నాడు ఉదయాన్నే టెస్ట్ చేస్తే 350 షుగర్ కనిపించింది. ఆ రోజు ఉగాది కవి సమ్మేళనం జరుగుతోంది. స్వతహాగా చిన్నపాటి కవి అయిన రాజశేఖర్ కూడా కవి సమ్మేళనానికి వెళ్ళాడు. అందరూ కవితలు చదివి వినిపిస్తున్నారు. రాజశేఖర్ వంతు వచ్చింది. తీపి చేదు విషమా అనే కవితను వినిపించాడు. సభ అంతా తప్పట్లతో మారు మోగింది. ఎందుకంటే కవిత షుగర్ జబ్బు మీద వ్రాశాడు. తీపిని తీపిగా కాకుండా చేదు విషంగా భావించి దూరంగా పెట్టాలని, తీపి తినాలని ఆశతో చేదు విషం లాంటి జబ్బును ఎక్కువ చేసుకోవద్దని దాని సారాంశం. ఆ కవితకు అంత స్పందన ఎందుకు వచ్చిందంటే ఆ సభలో 2 తప్ప మిగతా వారంతా షుగర్ వ్యాధిగ్రస్తులే కనుక. కథ సమాప్తం. ఇది సరదాకు వ్రాసిన కథ. ఎంతోమంది ప్రజలు షుగర్ బారిన పడి వారు పడే అగచాట్లు ఎలా ఉంటాయో తెలియజేయడానికి మాత్రమే ఈ నా కథానిక. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను మరింత ముందుకు వెళ్లేలా ప్రోత్సహించాలని నా ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలను, వీడియోలను వింటున్న వారికి, చూస్తున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొనవలసిందిగా మనవి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి.